ఇంకో పక్కన ఉద్యోగాలు, యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకం డిఎస్సి మనం పెట్టాం. గడిచిన 40 సంవత్సరాలు 80% టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది. ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం. 16,347 పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం. జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది. వైకాపాలకు పని పాట లేదు, సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. ఈ రోజు డిఎస్సి ఆపేదానికి దేవుడి దేవలు ఆగదనుకుంటున్నాం. ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ మనం ఇచ్చాం. టైం పెంచాలంటున్నారు. అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్లో ఇచ్చా. పాపం జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో తెలియదులే. 7 నెలలు సమయం మనం ఇచ్చాం. పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం, జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెద్దలన్న ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థుల అందరి తరపున మీకు ఒక సలహా ఏంటంటే, మెయిన్గా ఈ డిఎస్సి అంశాన్ని మీరు రాజకీయం చేయొద్దు. దయచేసి ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీ పైన మాకు కొద్ది గొప్ప గౌరవం ఉంది, దాన్ని అలాగే ఉంచండి. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ వైసీపీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇంట్లో కూర్చుని చెక్కభజన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీ ఈ పార్టీ రాజకీయ పార్టీ ఏ పార్టీలను కూడా డిఎస్సి అభ్యర్థులు లెక్క చేయరు. దయచేసి మీ సలహాదారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే వాళ్ళని తీసి పడేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ సలహాదారులు మిమ్మల్ని ఖచ్చితంగా మిస్గైడ్ చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు ప్రధానంగా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మెయిన్గా తెలంగాణలో ఏ విధంగా నీట్గా ఒక జిల్లా ఒకే పేపర్ రూపంలో పరీక్షలు పూర్తి చేసి 1 మంత్లో పోస్టింగ్స్ ఏ విధంగా ఇచ్చారో అదే తరహాలో ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలని డిఎస్సి అభ్యర్థులు ముక్కంఠంతో ప్రశ్నిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏ విధంగా డిఎస్సి అభ్యర్థుల్ని పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్ళాడో అదే తరహాలో మీరు కూడా ప్రవర్తించడం అనేది డిఎస్సి అభ్యర్థులకి ఏమాత్రం నచ్చడం లేదు. రూల్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి 6 నెలలకి కంపల్సరీగా ఒకసారి టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయవలసి ఉంటుంది. ఆ నిబంధన ప్రకారం టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే డిఎస్సికి సంబంధించి పరీక్షలు పూర్తి చేస్తే బాగుండేది. టెట్ పరీక్షలను 1 నెల రోజుల్లో పూర్తి చేసి డిఎస్సికి సంబంధించి నీట్గా నోటిఫికేషన్ నుంచి పరీక్షలకి మధ్య 90 రోజుల సమయం ఇచ్చి సక్రమంగా మీరు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్షలు పూర్తి చేసి ఉంటే డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆమోదయోగ్యంగా ఉండేది. ఇప్పుడు మీరు ఇటువంటి వైసీపీకి లింక్ చేస్తూ డిఎస్సి అంశాన్ని మాట్లాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా మంచి విషయం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అభ్యర్థుల్ని పట్టించుకోకుండా డిఎస్సి నోటిఫికేషన్ సక్రమంగా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా అహంకారంతో రగిలిపోయారు. ఇప్పుడు చూస్తే డిఎస్సి అభ్యర్థులు కొట్టిన దెబ్బకి మళ్ళీ కోలుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. డిఎస్సి అభ్యర్థులతో పెట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు కూడా టెట్ అభ్యర్థులు వెళ్ళారంటే దానికి ఆంతర్యం ఏంటనేది మీరే అర్థం చేసుకోవాలి. నీచమైన రాజకీయ రంగులు ఈ డిఎస్సికి దయచేసి పులమద్దు. లోకేష్ గారు, డిఎస్సి అభ్యర్థులు చేస్తున్న డిమాండ్స్పై మీరు దృష్టి కేంద్రీకరించండి. డిఎస్సి అభ్యర్థులు ఏవైతే కోరుతున్నారో దానికి అనుగుణంగా మీరు అనుకూల నిర్ణయాలు తీసుకుని నీట్గా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి పోస్టుల భర్తీని అయితే పూర్తి చేయండి. రాజకీయంగా ఈ డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో వాడుకోవద్దు.